అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. మార్చి 20 గురువారం రోజున కుంభరాశి వారి యొక్క దిన ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ జీవితానికి సంబంధించిన ప్రధానమైనటిని, అలాగే 2025 సంవత్సరం మార్చి 20వ తేదీన గురువారం యొక్క దిన ఫలితాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దిన ఫలితాల ప్రకారం మీకు ఒక పెద్ద శుభవార్త అయితే వినబోతున్నారు. ఆ శుభవార్త ఏంటో తెలిస్తే చాలా సంతోషిస్తారు. ఎటువంటి శుభవార్తను మీరు వినబోతున్నారు, అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తప్పకుండా తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మొదటిసారిగా కుంభరాశి వారు చూసినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వచ్చే అప్డేట్స్ని మీరు ఫాలో అవ్వండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీకు వీలైతే ఇంకొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు కుంభరాశి వారి యొక్క దిన ఫలితాల గురించి తప్పకుండా తెలుసుకుందాం. ఈ యొక్క కుంభరాశి వారు బంధువులకి, బాంధవ్యాలకి చాలా ప్రాధాన్యతనిస్తారు. చాలా మంచి మనస్తత్వాన్ని అలవర్చుకొని ఎప్పుడు కూడా అందరికంటే ముందంజలో ఉండాలని ఆశిస్తుంటారు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా అందరికీ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి బంధాలు, అనుబంధాలు ఎక్కువగానే చెప్పుకోవాలి. ఎవరైనా చిన్న సహాయం కోరినా, అంటే చిన్న సహాయం చేసినా కానీ ఎప్పటికీ ఆ సహాయాన్ని గుర్తు చేసుకుంటూ తిరిగి వారికి సహాయం చేసే విధంగా గొప్ప అవకాశం కోసం మీరైతే ఎదురు చూస్తూ ఉంటారు. ఆవేశం అధికంగా ఉండడం, ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోవడం మాత్రం వీరి యొక్క మనస్తత్వంలో ఉన్నటువంటి లోపాలని చెప్పుకోవచ్చు. దీని కారణంగా చాలా రకాల సమస్యలను, ఇబ్బందికర పరిస్థితులను కూడా ఈ రాశివారు ఎదుర్కొనవలసి ఉంటుంది. తమ బాధ గురించి కానీ, బాధ్యత గురించి కావచ్చు, బంధాల గురించి కావచ్చు, ఇంకా తమ వృత్తి, వ్యాపార, విద్య ఏదైనా ఇతరులకు చెప్పాలని, వారి యొక్క సానుభూతిని పొందుకోవాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా కోరుకోరు. అలాగే బాధని ఎప్పుడు మనసులోనే దాచుకుంటారు. ఉన్న విషయాన్ని మృదుమోహమాటంగా చెప్పడం వల్ల వీరికి విరోధాలు కూడా వస్తాయి. ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేసి విఫలమవుతారు. అలాగే మధ్యవర్తిగాను ఇంకా ఎక్కువగా నిలుస్తారు. ఇతరులకు హామీగా ఉండి చిక్కులను కొని తెచ్చుకుంటారు. సాంకేతిక విద్య, వైద్యం, ఇతరతర రంగాలలో వీరి విద్యల్లో రాణిస్తారు. ప్రజా సంబంధాల విచిత్ర వ్యాపారాల అనుభవాన్ని వీరు కలిగి ఉంటారు. అయితే కుంభరాశిలో జన్మించిన వారి జీవితంలో నిరాకరణలో లోటైనా కానీ, ఏదైనా కానీ మీరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా అడుగులు ముందు వేస్తుంటారు. అయితే వీరి యొక్క జాతకం ప్రకారం వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులను ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా త్వరలోనే సర్దుకుంటాయి. అవసరం ఉన్నప్పుడు ధనం లభించదు, కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది. మీ యొక్క బంధువులు, ఆత్మీయ వర్గం మీ యొక్క అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి మీ ఉన్నతికి ఎంతగానో తోడ్పడడం, సమాజంలోని ఉన్నత స్థానంలో గౌరవ స్థానాన్ని ఉండడం వల్ల కుంభరాశి వారికి అన్యాయం జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. ముఖ్యంగా 2025 సంవత్సరం మార్చి 20వ తేదీ గురువారం యొక్క వీరి యొక్క దిన ఫలితాల గురించి, అంటే ఈ కుంభరాశి వ్యక్తులను చూస్తే గనక చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఏవైతే పనులు, ఒక కోరిక నెరవేరబోతుంది. దానికి సంబంధించినటువంటి అతిపెద్ద శుభవార్తను వీరు తప్పకుండా వింటారు. ఈ శుభవార్త వినడంతో ఎగిరి గంతేసే అవకాశములు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఆ పెద్ద శుభవార్త ఏంటి అనేది మీరు తప్పకుండా ఆ అనుభూతిని అయితే పొందుతారు ఎప్పుడైనా సరే. ఎందుకంటే మీ జీవితంలో ఇది చాలా బలమైన కోరిక. ఆ కోరికను మీరు చాలా బలంగా కలిగి ఉన్నారు. చాలా రోజులుగా దీనికోసం ప్రయత్నాలు చేస్తున్నారు, అన్వేషిస్తున్నారు కూడాను. అటువంటి కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటువంటి శుభవార్తనైతే మీరు వినబోతున్నారు. చాలా రోజులుగా ఏ ప్రయత్నాలైనా మీరు చేస్తున్నారు, దానికి ఫలితం ఈ సమయంలో దక్కబోతుంది. కొంతమంది ఉద్యోగార్థులు, కొంతమంది ఉద్యోగం పొందుకోవాలని, జీవితంలో స్థిరపడాలని వారి యొక్క లక్ష్యం. అయితే కోరిక కలిగి ఉన్న వారికి ఒక మంచి అవకాశం రాబోతుంది. అలాగే కొంతమంది ఉద్యోగస్తులు తమ ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తుంటారు. అంటే తోటి ఉద్యోగుల ముందు ఇంకా ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఎంతో తపన పడిపోతున్న సమయం రేపు వారికి తప్పకుండా అందబోతుందన్నమాట. ఇంకా వ్యాపారంలో అధిక మొత్తంలో లాభాలను తప్పకుండా చూడగలుగుతున్నారు ఈ కుంభరాశి వారు. కుంభరాశి వారు ఎప్పుడు కూడా కోరిక కలిగి ఉన్నారని ఒక మంచి అవకాశం రాబోతుందని చెప్పుకోవచ్చు. జీవితంలోనే నిరాశలో ఉంటారు.
ఉద్యోగం రాలేదని బాధపడిన వారికి ఒక మంచి ఉద్యోగం దొరకడం, ఎక్కువగా జీవితంలో కూడా మీరు ఏదైతే ఆశపడుతున్నారో దానికి సంబంధించినటువంటి అతిపెద్ద గుడ్ న్యూస్ని మీరు రేపటి రోజున తప్పకుండా వినబోతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శుభవార్త వినడంతోనే మీరు చాలా అంటే చాలా ఆనందంగా ఉంటారని చెప్పుకోవాలి. అయితే కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలని అనుకుంటున్నారో కానీ దానికి సంబంధించి ఏ పరిస్థితి కూడా మీకు అనుకూలంగా లేదు. కొంతమందికి డబ్బు సమకూరటం లేదు, కొంతమంది లోన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కానీ లోన్లు శాంక్షన్ అవ్వటం లేదు. మరికొంతమందికి మీరు ఏ వ్యాపారం చేయడం వలన మీకు అధిక మొత్తంలో ధనం కలుగుతుందని ఎప్పుడు కూడా గందరగోళం అనుకునే పరిస్థితులు అనువర్చుకొని ఉంటారు. కానీ రేపటి రోజున వాటి నుండి బయటపడి తప్పకుండా ఏదో ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలని, ఆ వ్యాపారానికి బీజం పడేలాగా రేపటి రోజున మీకు కనిపిస్తుంది. ఇంకా వృత్తి, విద్య, వ్యాపారాలలో మీకు మంచి అవకాశాలు అయితే తప్పకుండా రేపటి రోజున రాబోతున్నాయి. మీకు రేపు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎవరితో భాగస్వామ్య వ్యాపారం చేయాలన్నటువంటి, అలాగే మీకు దాని గురించి పెట్టుబడికి డబ్బులు లేవు, అలాగే వ్యాపారాన్ని నడిపించడానికి మీకు సరైన స్థలం కూడా లేదు. ఇటువంటి కొన్ని ప్రతికూల పరిస్థితులు మీకు ఎదురవుతున్నాయి. ఆ ప్రతికూలతను అన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. స్థలం దొరకడం లేదా ఒక మంచి స్థలానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈరోజు మీకు రాబోతుంది. లోన్లు అవ్వడము లేదా ఇంకా డబ్బు మీకు తగినంత డబ్బు మీకు ఎవరి ద్వారానే అందడం, ఇంకా ఏదైనా కానీ శాంక్షన్ అయ్యే విధానంగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఎవరి డబ్బు అప్పు అడిగారో వారు డబ్బు ఇవ్వడానికి అంగీకరించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీకు ప్రతికూలంగా ఉన్నటువంటి ప్రతి అంశం కూడా మీకు రేపటి రోజున అనుకూలంగా మారే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారు పెద్ద శుభవార్తను దీనికి సంబంధించినటువంటి వినే అవకాశం మీద కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి విజయాశాలకు వెళ్ళడానికి కళ్ళకంటూ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారో మీ కళ నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ని అయితే తప్పకుండా మీరు చేసుకోబోతున్నారు. ఖచ్చితంగా కుంభరాశి వారు దానికి సంబంధించిన ఒక పెద్ద శుభవార్తను వింటారు. ఇది మీ యొక్క జీవితంలో చాలా పెద్ద కోరిక అని చెప్పుకోవాలి. ఇంకా చాలా రోజులుగా ఒక రాజకీయ పార్టీలో ఉంటున్నారు కానీ మీ యొక్క పార్టీ మీ శ్రమను గుర్తించడం లేదు, మీకు ఎటువంటి అవకాశం కల్పించడం లేదని చాలా నిరాశలో ఉన్నారు. వాటి కోసం ఎంత పని చేసినా మీకు గుర్తింపు లభించడం లేదని బాధపడుతున్నారు. అటువంటి వారిపై స్థానంలో ఉన్నటువంటి అధికారుల వల్ల, రాజకీయ నేతల వల్ల గుర్తింపు లభించబోతుంది. మీ యొక్క జీవితంలో ఈరోజు జరిగేటువంటి ఒక సంఘటన మీకు మంచి గుర్తింపు తీసుకొని వస్తుంది. సమాజంలో కూడా మీకు మంచి పేరు ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పలుకుబడికి సంబంధించినటువంటి, అలాగే మిమ్మల్ని గౌరవించే రీతిలో ఒక సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుంభరాశి వారికి చెందినటువంటి వ్యక్తులు, విద్యార్థులు కానీ ఎవరైతే ఉన్నారో పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కటి ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మంచి ఉత్తీర్ణత అయితే మీరు పొందుకోబోతున్నారు. అలాగే కుంభరాశి వారు పెద్ద ప్రమాదం నుండి బయటపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఏవైనా స్థిరాస్తి ఒప్పందాల విషయంలో, లావాదేవీల విషయంలో కావచ్చు, మీరు మోసపోవడం కానీ, వారు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించడం కానీ ఇదివరకు జరిగి ఉంటే కానీ ఆ సమయంలో గొడవ కాస్త సర్దు మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మోసం చేయాలనుకోనటువంటి వారి ముందు మీరు తప్పకుండా మీరు జయించగలుగుతారు. మిమ్మల్ని మోసం చేయాలి అనుకున్న వారే మిమ్మల్ని క్షమించమని అడుగుతారు. ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తులే మీ దగ్గరికి వచ్చి డబ్బును అడిగి మరి ఖచ్చితంగా వసూలవుతాయి. పెద్ద శుభవార్తను మీరు అమ్ముతున్నారు. ఈ శుభవార్త ఏంటి అంటే కనుక చాలా కాలంగా మీకు ఉన్నటువంటి బలమైన కోరికకు సంబంధించినటువంటి వార్తా పరిస్థితులు అందరికీ ఒకే రకంగా ఉండవు కాబట్టి మీకు భిన్నమైన కోరికలు, భిన్నమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి మీ పరిస్థితులకు తగినటువంటి, మీ కోరికకు తగినట్టుగా ఒక పెద్ద శుభవార్తను అయితే మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయండి. అలాగే మీ యొక్క సంతానం నుండి ఒక గుడ్ న్యూస్ని రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి పెద్దలు ఒప్పించడానికి ప్రయత్నం చేసినట్లయితే మీ యొక్క పెళ్లికి వారు ఆమోదం తెలిపే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే చక్కటి వివాహానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ని, ఇన్ఫర్మేషన్ని రిసీవ్ చేసుకుంటారు. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్న చిన్న చిన్న సమస్యలు మినహా ఈ రోజంతా కూడా కుంభరాశి జాతకులకు చాలా అనుకూలంగా సాగిపోతుందని చెప్పుకోవాలి.
నిత్యం శని భగవాన్ని ఆరాధించండి. శని స్తోత్రం పారాయణం చేయండి. అలాగే శివారాధన తప్పకుండా చేసుకోండి. శివనామస్మరణతో వీలైనంత సమయాన్ని గడపండి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలను తప్పకుండా చేస్తూ ఉండండి. కానీ తప్పకుండా మీరు పొందుకుంటారు. చూసారు కదండి 2025 మార్చి 20 గురువారం రోజు కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి. ఎటువంటి పెద్ద శుభవార్తను వింటారు. పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి